తేజు ఈ విశాలమైన రోడ్డును సాయంత్రం కూడా రాజు విడిది వాకింగ్ లాగా వాడుతున్న వాడు గుర్రాలతో అది అంటే విడిది ఎవరైనా వస్తే చూసుకోవడానికి అది అనుకూలమైనటువంటి ఇట్లా. కాకపోతే ఇప్పుడు ఆ రోడ్ అంతా ఊడిపోయింది. ఇప్పుడు ఇంట్లో కూడా నిర్మాణం ఉన్నది లోపల, కోట లోపల తెచ్చేవారి దగ్గర ఏం అడుగు కానీ అక్కడ ఇల్లు ఉంది చూసారా, రాజు అనేది ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు. నేను కూడా చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను. అక్కడ ఇల్లు చూసారా, ఇదంతా సాఫ్ చేస్తే అక్కడక్కడ స్వరంగాలు ఉంటాయి. ఆ ఇళ్ళ నుంచి మరి అక్కడ భువనగిరి కోటకు బయటికి మీద దాడి దండయాత్ర స్వరంగాల మార్గాల నుంచి బయటికి పోవడానికి అనుకూలంగా రాజు నిర్మాణం అనేది ఇంత అద్భుతంగా కూలిపోయింది రోడ్డు. అప్పట్లో మేము అదంతా తిరిగేవాళ్ళం, ఆంచెలు అట్లా తిరిగేవాళ్ళం. ఇది పట్టించుకోకపోవడం వల్ల వర్షాలు పడి ఆ చెట్లు మొలవడం వల్ల కూలిపోవడం జరిగింది. ఇది నిర్మాణం చాలా బాగుంటుంది. ఇక్కడ దాకా దారి ఉన్నది కనుక మా బాబు చాలా అడ్వాన్స్ ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అక్కడ పోవడానికి వీలు లేకుండా అయిపోయింది. సేమ్ నిర్మాణం ఇక్కడ పైకి ఎక్కడానికి ఎట్లయితే అనుకూలం ఉందో చెట్లు అక్కడ కూడా అనుకూలంగా ఉంది. సేమ్ ఆడ కూడా ఆ మూలకు అట్లా ఉంటుంది, ఆ మూల కూడా అట్లా ఉంటుంది. అంటే దాదాపు ఇది ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో సాయంత్రం వాకింగ్ విడిది అనేది రాజుగారికి ఉంటుండే. కనుక రాజుగారి యొక్క చివరి ఒకవేళ దాడి చేసి వస్తే చివరికి తప్పించుకోవడానికి ఉన్నటువంటి ఇల్లు అది మరి అక్కడ రాజుగారికి ఉన్నది. కనుక ఈ అద్భుతమైన కోటలో అవన్నీ చెట్లు మొలవడం తిరగడానికి చెట్టు మొలిచింది. ఈ చెట్లన్నీ కొట్టేసి సాఫ్ చేస్తే ఇదంతా తిరగడానికి కూడా అనుకూలం ఉంటుంది. అడవుల్లో మరి అట్లా తిరిగి ఇక్కడ దారి ఉన్నది కానీ అది పోయింది. అటు దారి గాడి దాకుంది, ఇక్కడ దారి సేమ్ మనం అట్లా ఇట్లా ఎక్కినామో ఇక్కడ కూడా అట్లే దారి ఉంటుంది. ఇది బాగుంది, అద్భుతమైన కోట. కనుక ఇంకా ముందుకెళ్దామంటారు మా బాబు. ఇక్కడ ఏమి అనేది చివరికి మళ్ళీ మెట్లు ఎక్కి దిగిపోవడానికి దారి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. అక్కడ దాకా పోదామంటే కాకపోతే అక్కడ ఇక్కడ విడిది అంటే రాజాపేటలో తీసుకోవడానికి తీసుకెళ్ళి కూడా ఎక్కొచ్చు. ఇది కూడా అక్కడ బయటికి కూడా చూడొచ్చు. అక్కడ పైన ఉంటే చెరువు కూడా కనబడుతుంది. ఇక్కడ రౌండింగ్ చేయడానికి కోసం ఇది ఏర్పాటు చేశారు. సేమ్ 4 మూలల్లో 4 రౌండింగ్లు ఇట్లా ఉంటాయి. కనుక పోవడానికి వీల్లేదు, ఎందుకంటే కూలిపోయింది కనుక ఇక్కడి నుంచి ఇక్కడ కింది దిగొచ్చు. కాకపోతే చెట్లు విపరీతంగా ఉండడం వల్ల మనం అక్కడ వెళ్ళట్లేదు. అక్కడి నుంచి అక్కడ చూస్తే పైన చెరువు కనబడుతుంది, దాన్ని గోపాల్ చెరువు అంటారు. మరి ఈ యొక్క కోట అద్భుతమైన నిర్మాణం చాలా బాగుంది. చాలామంది వచ్చి సందర్శిస్తే బాగుంటుంది. దీన్ని గతంలో ప్రభుత్వం తెలంగాణ ఏర్పడంగానే టూరిజం పర్యాటక శాఖగా చేస్తానని ఆ యొక్క శాసన సభలోకి కేసీఆర్ గారు ప్రకటించింది. మరి వీళ్ళు స్థానికులైనటువంటి రాజపేట రాజులు కూడా మరి కేసీఆర్కి విన్నవించుకున్నారు. తర్వాత మరి కేసీఆర్ పట్టించుకోకపోవడం, మళ్ళీ ప్రభుత్వం మారిపోవడం, ఇది మళ్ళీ శిథిలావస్థలోనే ఉండిపోవడం వల్ల ఇది ఈరోజు అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. కనుక ఈ అద్భుతమైన కోట, ఈ రంధ్రాలు చూస్తే అప్పుడు ఆ యొక్క ఇటుకల యొక్క నిర్మాణం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇటుకల యొక్క నిర్మాణం. కనుక అప్పట్లో ఇటుకలు ఈ విధంగా ఉండేది. ఈ ఇటుకల్లో కానీ దంగసున్నం వాడి కట్టడం అనేది చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇప్పటికీ అంటే 17వ శతాబ్దం అంటే ఇది 21వ శతాబ్దానికి వచ్చినాము. అంటే ఒక 400 ఏళ్ళ దాదాపు 500 ఏళ్ళ చరిత్ర గల ఈ యొక్క రాజపేట కోట మరి ఇప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అనేక చెట్లు మొలిచాయి ఇక్కడ. మరి దీన్ని పట్టించుకోకపోవడం వల్ల శిథిలావస్థ చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టించుకోవాలని. ఆ రోజుల్లో దుగుడ్లు నిర్మాణం కూడా ఎట్లా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది దుగుళ్ళ యొక్క నిర్మాణం. కనుక ఇది సందు అంటే ఒకవేళ త్వరగా కిందికి పోవాలంటే నిర్మాణం ఎట్లా చేశారంటే చాలా అద్భుతంగా చేశారు. చాలా అద్భుతమైన కట్టడం. కనుక మరి ఈ నిర్మాణ శైలి కొంత
గోల్కొండ కోటను పోలి ఉంది, కొంత కాకతీయుల వరంగల్ కోటను పోలి ఉంది. మరి అదేవిధంగా భువనగిరి కోటను కూడా పోలి ఉంది. కానీ ఈ యొక్క దంగుతున్నాం మరి ఇదంతా చార్మినార్లో కనిపిస్తుంది మనకి దాని యొక్క కట్టడ నిర్మాణం. ఇక్కడ కూడా అదే వాడిరు వీళ్ళు. గండలు అనేది ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఇక రాజుల పాలన పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడదు కనుక గన్నులు అనేది బహిర్గతంగా వాడకూడదు. ఏమున్నా పోలీస్ వ్యవస్థ, ఇండియన్ ఆర్మీ వ్యవస్థ వాడాలనే ఉద్దేశంతో ఆ గన్నులను మనకు అందుబాటులో లేకుండా చేసేస్తారు. మ్యూజియంలో ఆయన ఇచ్చినట్టు సాల్వేజింగ్ మ్యూజియం కొన్ని వస్తువులు కూడా ఇది తరలించినట్టు సమాచారం ఉన్నది. అది నిర్మాణం అక్కడ ఎట్లుందో ఇక్కడ అక్కడ నిర్మాణం ఉంటుంది. సేమ్ ఇదే రోడ్ అక్కడ దాకా పోతుంది. కాకపోతే చెట్టు ఉండడం వల్ల మనం అక్కడ వెళ్ళలేకపోతాం. హైదరాబాద్ వెళ్ళింది. ఇక్కడి నుంచి వస్తే కందకం కూడా బయటికి కనబడుతుంది. అది కూడా చుట్టుదే. ఈ బాబు భయపడదా? ఈ సీసక్కలు ఉన్నాయి కదా, ఇవి అంత సాయి ఉండడం వల్ల ఆ సీసక్కలు ఉన్నాయి వద్ద. గ్రామ పంచాయతీతో సాధ్యపడదులే కానీ ప్రభుత్వాలే పట్టించుకొని ఇది క్లీన్ చేయాలి. మెట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతం. కాకపోతే మెల్లగా ఈ చెట్టు కూడా మరవడం వల్ల ఈ గోడల యొక్క నిర్మాణం అనేది కూలిపోవడం జరుగుతుంది. బాయిలు కూడా మరి అద్భుతంగా ఇక్కడ బావి తవ్వారు, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా బావి తవ్వారు. నీళ్ళు వచ్చినట్టు వాస్తవానికి ఏంటంటే రాజాపేటలో పీర్ల పండుగ అంటే మొహరంలో మొదటి నెల అని ఏదైతే అంటారో ముస్లింలు ఇస్లాం పండుగ జరుపుకుంటారు కదా, పీర్ల పండుగ జరిగినప్పుడు పీరీలని యొక్క గట్టీలు అనేది ఈ బావి దగ్గరికే వచ్చి ఇస్తారని అంటారు. కానీ ఈ బావిలో మరి అప్పుడు నీళ్ళు ఉండేవి. కాకపోతే ఈ బావి నిర్మాణం కూడా మరి అది ఓడల బావిలాగా నిర్మించుకొని పెట్టుకున్నారు. అంటే తాగునీటి వసతుల కోసం ఏర్పాటు చేసుకున్న బావి రాజుల బావి ఇది అని చెప్పొచ్చు. కనుక ఓడలదానికి అట్లా ఇవి గుళ్ళు అనేది ఆ రోజుల్లో దీపాలు వెలిగించుకునే వాళ్ళు, చీకటిగా ఉండకుండా ఉండడానికి ఆ దీపాలు పెట్టి వెలిగించడం వల్ల ఇదంతా ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు కదా, అంటే కాగడాలు పెట్టుకునేటోళ్ళు, దీపాలు పెట్టుకునేటోళ్ళు. ఇది ఇట్లా కూడా పోతే ఈ సొరంగం అనేది ఉంటుంది. కొన్ని నిర్మాణాలు, కొన్ని కట్టడాలు శీతలు ఉన్నాయి. Daddy.